అది నవంబర్ 1866 సంవత్సరం అమెరికా ప్రాంతంలో జరిగిన యథార్థ సంఘటన. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లేదా షేర్ చేయండి. రెగ్యులర్ అప్డేట్ వీడియోస్ కావాలంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. దాదాపు 150 సంవత్సరాల క్రితం అమెరికాలో వైట్ అనే మధ్యతరగతి కుటుంబీకుడు ఉండేవాడు. అతనికి భార్య మరియు హెర్బర్ట్ అనే కొడుకు ఉండేవాళ్ళు. వాళ్ళు కొంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉండేవాళ్ళు. హెర్బర్ట్ అక్కడికి దగ్గరలో ఉండే ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉండేవాడు. ఆ ప్రాంతంలో ఆ రోజు రాత్రి బాగా వర్షం కురుస్తూ ఉంది. ఉరుములు మెరుపులతో వాతావరణం చాలా చల్లగా మారిపోయింది. ఆ సమయంలో వైట్ తన భార్య మరియు కొడుకుతో కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని మద్యం సేవిస్తున్నారు. పాశ్చాత్య దేశాలలో ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి మద్యపానం చేయడం చాలా సర్వసాధారణమైన విషయం. ఎందుకంటే ఆ దేశాలలో చలి చాలా అధికంగా ఉంటుంది కనుక వెచ్చదనం కోసం బ్రాందీ విస్కీలను సేవించడం అక్కడ సాధారణమైన విషయం. ఇంతలో వాళ్ళ ఇంటి తలుపు ఎవరో తట్టారు. వైట్ వెళ్లి తలుపు తీశాడు. ఎదురుగా వైట్ యొక్క బాల్య స్నేహితుడు అయిన సార్జెంట్ మేజర్ మోరిస్ కనిపించాడు. వైట్ తన మిత్రుడిని ఇంట్లోకి ఆహ్వానించాడు. మోరిస్ లోపలికి వచ్చాడు. సెకండ్ ఇచ్చి పక్కనే ఉన్న ఒక కుర్చీలో కూర్చున్నాడు. వైట్ తన భార్యను కొడుకును పిలిచి తన మిత్రుడైన మోరిస్ని వారికి పరిచయం చేశాడు. ఆ తర్వాత వైట్ మోరిస్కి కూడా ఒక గ్లాసులో బ్రాందీ పోసి ఇచ్చాడు. మోరిస్ గ్లాసులో మద్యం తాగుతూ ఉన్నాడు. ఇంతలో మోరిస్ ఒక కొత్త విషయాన్ని గురించి అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పడం మొదలుపెట్టాడు. నేను సైన్యంలో పనిచేస్తున్నాను అన్న విషయం ఇప్పటికే మీ అందరికీ తెలిసి ఉంది. నేను ఒకసారి ఇండియాకు వెళ్ళిన ఆర్మీ బెటాలియన్తో ఇండియాకి వెళ్ళాను. అక్కడ నాకు విశ్రాంతి దొరికిన సమయంలో నేను ఉండే పట్టణంలో వివిధ ప్రదేశాలను సందర్శిస్తూ ఉండేవాడిని. ఒకరోజు నేను బెనారస్లో తిరుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఒక హిందూ బైరాగి నాకు కనిపించాడు. అతని ఆకారం చాలా విచిత్రంగా ఉంది. నడుముకు ఏదో వస్త్రాన్ని ఆచ్ఛాదనగా కట్టుకున్నాడు. అతడి ఒళ్లంతా విభూతితో నిండి ఉంది. అతని శిరస్సుపై జడలు కట్టిన జుట్టు ముడిపెట్టబడి ఉంది. అతని నుదుటి మీద పెద్ద కుంకుమ బొట్టు ఉంది. ఎందుకో నాకు అతనితో మాట్లాడాలనిపించింది. ఆ తరువాత అతని మాట తీరు నచ్చిన నేను ఉద్యోగరీత్యా బెనారస్లో ఉన్నన్ని రోజులు వీలున్నప్పుడల్లా అతన్ని కలుస్తూ ఉండేవాడిని. నేను తిరిగి అమెరికా రావటానికి ముందు ఆ బైరాగిని కలిసి అతనికి కొంత గంజాయి మరియు హుక్కాను కానుకగా ఇచ్చి నేను నా దేశానికి తిరిగి వెళ్తున్నాను అని చెప్పాను. గంజాయి హుక్కాను కానుకగా తీసుకున్న అతను చిరునవ్వు నవ్వి తన భుజానికి వేలాడుతున్న జోలె నుండి ఒక వస్తువు తీసి నా చేతిలో పెట్టాడు. మొదట్లో అది ఏమిటో నాకు అర్థం కాలేదు. పరిశీలనగా చూస్తే అప్పుడు అర్థమైంది. అది ఒక కోతి యొక్క ఎండిపోయిన చెయ్యి అని. నేను అతని వైపుకు చూసి ఈ ఎండిపోయిన కోతి చెయ్యి నాకెందుకు అన్నాను నిరాసక్తగా. అప్పుడు ఆ బైరాగి పెద్దగా నవ్వుతూ, ఈ మర్కట పంజా సామాన్యమైనది అనుకుంటున్నావా? ఇది ఎంత మహత్యం కలదో నీకు తెలుసా? ఇది ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు కోరే 3 కోరికలను ఇది తీరుస్తుంది అన్నాడు. నేను ఆ సన్యాసి వైపుకు ఆశ్చర్యంగా చూశాను. అతడు మళ్ళీ నాతో ఇలా అన్నాడు, మనిషి జీవితంలో ఏం జరగాలో ముందుగానే విధి నిర్ణయిస్తుంది. ఆ నిర్ణయానికి విరుద్ధంగా మనిషి చేసే పనుల వల్ల ఎంత ప్రమాదం సంభవిస్తుందో తెలియజేయడం కోసమే ఈ మర్కట పంజాను నీకు ఇస్తున్నాను అని అన్నాడు. నేను అద్భుతంగా ఫీల్ అవుతూ, హిందూ దేశంలో ఋషులకు, స్వాములకు, బైరాగులకు మహిమలుంటాయని పాశ్చాత్యులు తరచుగా చెప్పుకుంటుంటే నేను విన్నాను. ప్రత్యక్షంగా ఇప్పుడు చూస్తున్నాను అన్నాను ఆ బైరాగికి నమస్కరించి. ఆ బైరాగి ఆ మర్కట పంజాను నా చేతిలో ఉంచి, జాగ్రత్త, ఈ మర్కట పంజాను తెలివిగా ఉపయోగించుకో. ఎట్టి పరిస్థితుల్లోనూ 2వ కోరిక కోరవద్దు. నువ్వు 2వ కోరికను కోరితే అది తీరుతుంది. కానీ ఆ తర్వాత నీ మరణాన్ని నీ అంతటా నీవే 3వ కోరికగా కోరుకునే పరిస్థితి ఈ పంజా కల్పిస్తుంది అని అన్నాడు. నేను అతనికి ధన్యవాదాలు తెలిపి ఆ తర్వాత ఆ మర్కట పంజాను నా కోటు జోబులో పెట్టుకుని నా క్యాంప్ దగ్గరికి వచ్చేశాను. ఇప్పటిదాకా నేను ఆ పంజా ఉపయోగించి ఒకే ఒక్క కోరిక మాత్రమే తీర్చుకున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ 2వ కోరిక కోరుకోలేదు. నా మొదటి కోరిక చాలా విచిత్రంగా తీరిపోయింది. ఆ కోరిక ఏమిటో మీకు నేను ఇప్పుడు చెప్పకూడదు. ఆ తర్వాత ఈ పంజాను నాకు తెలిసిన 3 వ్యక్తులకు ఇచ్చాను. ఆ పంజా ఎవరికైనా 3 కోరికలు తీరుస్తుందని, ఒక కోరికను మాత్రమే కోరుకుంటే మంచి జరుగుతుందని ముందుగానే హెచ్చరించా. కానీ దురాశపరులైన ఆ 3 ఒక్కొక్కళ్ళు 2 కోరికలు కోరుకుని ఆ మర్కట పంజా తాంత్రిక ప్రభావం వల్ల తమ మరణానికి 3వ వరంగా కోరుకుని అకాల మృత్యువు పాలయ్యారు అన్నాడు మోరిస్ వైట్ ఫ్యామిలీ వైపు చూస్తూ. మోరిస్ చెప్పిన మాటలు వైట్ కుటుంబం విస్మయంతో విన్నది. తన చేతిలో ఉన్న మర్కట పంజాను అక్కడ ఉన్న అందరికీ చూపించి, ఈ శాపగ్రస్తమైన ఈ పంజా
ఇకపై ఉండకూడదు. దీనివలన ఇకపై ఎవరికి హాని కలగకూడదు అని చెప్పి ఆ మర్కట పంజాను ఎదురుగా ఉన్న చలిమంటల్లోకి విసిరివేయపోయాడు. కానీ వైట్ కంగారుగా మోరిస్ దగ్గరికి వెళ్ళి, నీకు అక్కర్లేకపోతే దాన్ని నాకివ్వు, నేను దాన్ని ఉపయోగించుకుంటాను అన్నాడు. మోరిస్ విచిత్రంగా వైట్ కేసు చూస్తూ, ఇది నీకు కావాలా? దీనివల్ల ఎన్ని ప్రమాదాలు వస్తాయో నీకు తెలుసా అన్నాడు. నా తిప్పలు నేను పడతాను, నీకు అక్కర్లేదు, ఆ పంజా దయచేసి నాకివ్వు అన్నాడు వైట్. మోరిస్ ఇంకేమీ మాట్లాడకుండా ఆ పంజాను మౌనంగా వైట్ చేతిలో పెట్టాడు. ఇంతలో వైట్ భార్య అందరినీ భోజనానికి రమ్మనడంతో ఆ సంభాషణలు అంతటితో ఆగిపోయాయి. మరునాడు ఉదయం మోరిస్ వెళ్ళిపోయాడు. హెర్బర్ట్ పక్క ఊరిలో తాను ఉద్యోగం చేస్తున్న ఫ్యాక్టరీకి వెళ్ళిపోయాడు. ఇక వైట్ మరియు అతని భార్య మాత్రమే ఇంట్లో ఉన్నారు. వైట్ లోపల పెట్టెలో దాచిన మర్కట పంజాను తీసుకొచ్చి భార్య ముందు పెట్టి, మనం ఏమైనా కోరికలు కోరుకుందామా అన్నాడు. అతని భార్య తమాషగా నవ్వుతూ, నువ్వు ఎంత మూర్ఖుడివి వైట్, ఎండిపోయిన ప్రాణం లేని ఈ కోతి చెయ్యి మన కోరికలు తీర్చే మహత్యాన్ని కలిగి ఉంటుందా అని ప్రశ్నించింది. ఆ మోరిస్ తాగిన మైకంలో ఏవో పిచ్చి కథలు చెప్పాడు, అవన్నీ నమ్ముతావా అన్నది భర్తతో. అప్పుడు వైట్, సరే ఈ పంజాని ఒక కోరికే కోరుదాం, అది తీరకపోతే సరే, లేకపోతే మనకు వచ్చిన నష్టమేం లేదు, దీనిని మనం ఊరకే తీసుకున్నాం, మనం ఒక్క పెన్ని కూడా దీని మీద ఖర్చు పెట్టలేదు కదా అన్నాడు. సరే నీ ఇష్టం అన్నది అతని భార్య. అప్పుడు వైట్ లేచి నుంచుని తన కుడి చేత్తో ఆ మర్కట పంజాన్ని గాలిలో ఎత్తి పెట్టుకుని పెద్ద గొంతుతో ఇలా అన్నాడు, నాకు 200 పౌండ్ల డబ్బు కావాలి. బయట జోరుగా వర్షం కురుస్తుంది. అప్పుడు ఉన్న పరంగా ఉరుములు ఉరిమాయి. ఎక్కడో పిడుగుపడ్డ శబ్దం వచ్చింది. వైట్ ఒంట్లో ఏదో తెలియని వణుకు మొదలైంది. అతని భార్య కూడా ఏదో తెలియని భయానికి గురి అవుతున్నది. ఇంతలో ఎవరో తలుపు తట్టిన చప్పుడు వినిపించింది. వైట్ వేగంగా వెళ్ళి తలుపు తీశాడు. ఎదురుగా రెయిన్ కోటు, టోపీ ధరించిన ఒక అపరిచిత వ్యక్తి కనిపించాడు. అతడు ఎవరో వైట్కి అర్థం కాలేదు. అతడిని లోపలికి రమ్మని ఆహ్వానించాడు. అతను అందుకు సున్నితంగా తిరస్కరించి గుమ్మం దగ్గరే నిలబడి తన రెయిన్ కోట్ వెనక జోబి నుండి ఒక కవర్ బయటికి తీసి వైట్ చేతిలో పెట్టి, మీ అబ్బాయి ఇవాళ మధ్యాహ్నం ఫ్యాక్టరీలో జరిగిన ఒక ప్రమాదంలో మిషన్లో చిక్కుకొని నలిగిపోయి చనిపోయాడు. అతను పోవటం వల్ల మీకు కలిగే నష్టాన్ని మా కంపెనీ పూడ్చలేదు అన్న విషయం మాకు తెలుసు. అయినా మా కంపెనీ 200 పౌండ్ల నష్టపరిహారాన్ని మీకు ఇస్తున్నది అన్నాడు నిర్వికారంగా. వైట్ తన కాళ్ల కింద భూమి గిర్రున తిరుగుతున్నట్లు అనిపించింది. అతనికి కొంచెం దూరంలో నుంచున్న అతని భార్య తన కొడుకు మరణవార్త వినగానే మాటామంతి లేకుండా బిగదీసుకుపోయింది. కవరు ఇచ్చిన ఆ కొత్త వ్యక్తి అవేమీ పట్టించుకోకుండా గబగబా నడుస్తూ అక్కడి నుండి రోడ్డు దాటి వెళ్ళిపోయాడు. కొంతసేపటికి వైట్ దంపతులు కొడుకు చనిపోయాడు అన్న వార్త ఇచ్చిన షాక్ నుండి తేరుకుని ఒక్కసారిగా గొల్లుమని ఏడ్చారు. నాకు డబ్బు కావాలి అని ఆ పాపిష్టి మర్కట పంజాను కోరితే అది తమ కొడుకును చంపి తద్వారా వచ్చిన డబ్బును తమకు అందేలా చేసింది అనుకున్నారు ఆ దంపతులు. 2 రోజులు గడిచాయి. వైట్ కొడుకుపోయిన దుఃఖం నుండి కొంతగా కోలుకున్నాడు. కానీ అతని భార్య మాత్రం 25 సంవత్సరాలు అల్లారుముద్దుగా పెంచిన కొడుకును మర్చిపోలేక మళ్ళీ మళ్ళీ అతన్ని తలుచుకుని రోధిస్తూ ఉన్నది. సరిగ్గా అర్ధరాత్రి కావస్తుంది. వైట్ ఇంట్లో ఒక మూలగా ఉన్న చలిమంట దగ్గర కూర్చుని మద్యం సేవిస్తున్నాడు. అతని భార్య హఠాత్తుగా బెడ్రూమ్లో నుంచి బయటకు వచ్చి, నీ దగ్గర ఉన్న ఆ పంజాన్ని 2వ కోరిక కోరు, నా కొడుకుని మళ్ళీ బ్రతికి రావాలని కోరు అన్నది వణుకుతున్న స్వరంతో. ఆ మాట విన్న వైట్ అదిరిపడ్డాడు. నీకేమైనా మతిపోయిందా? చూడడానికి కూడా భయం పుట్టించే విధంగా చితికిపోయి చనిపోయిన నీ కొడుకు ఇప్పుడు తిరిగి బతికొస్తే ఎంత భయానకంగా ఉంటుందో తెలుసా? సమాధి చేయబడ్డ నీ కొడుకు మృతదేహానికి ప్రాణం వస్తే అతడు పిశాచిలాగా మారతాడని తెలుసా అన్నాడు కఠిన స్వరంతో. కానీ అతని భార్య ఆ మాటల్ని పట్టించుకోలేదు. నాకదంతా అనవసరం, నా కొడుకు నాకు తిరిగి రావాలి అన్నది మొండిగా. ఇక చేసేది లేక వైట్ పెట్టెలో భద్రంగా దాచిన మర్కట పంజాను తీసుకుని బయటికి వచ్చి కుడి చేతితో దాన్ని పట్టుకుని, చనిపోయిన నా కొడుకు మళ్ళీ తిరిగి రావాలి అన్నాడు పెద్ద స్వరంతో. ఎక్కడో పెద్దగా పిడుగుపడ్డ శబ్దం వినిపించింది. మళ్ళీ తిరిగి కుంభవృష్టితో వర్షం ప్రారంభమైంది. వైట్ వెన్నులో వణుకు మొదలైంది. అతని భార్య కూడా ఏదో తెలియని భయంతో భర్తకేసి చూస్తూ ఉంది. ఇంటి బయట నుండి ఏవో వికృత జంతువులు అరిచిన అరుపులు ఆ దంపతులను మరింత భీతాహుతుల్ని చేశాయి. ఇంతలో వాకిటి తలుపు ఎవరో తడుతున్నట్టుగా చప్పుడు వినిపించింది. అదిగో నా కొడుకు వచ్చేశాడు, వెళ్ళి తలుపు తీయి అన్నది ఆమె భర్తతో. వైట్కి చాలా భయంగా ఉంది. ఒకవేళ తన కొడుకే తిరిగి వచ్చి ఉంటే అతడు తప్పకుండా పిశాచిగానే వచ్చి ఉంటాడు అని అతను అనుకుంటున్నాడు. భార్య ఒత్తిడిని తట్టుకోలేక వైట్ ధైర్యం తెచ్చుకుని వాకిటి తలుపు తెరిచాడు. అక్కడ ఎవరూ లేరు. మళ్ళీ లోపలికి వచ్చి తలుపు వేసి బెడ్రూమ్లోకి వెళ్ళాడు. ఇంట్లో వెలుగుతున్న దీపాలు హఠాత్తుగా ఆరిపోయాయి. ఎవరో పెద్ద గొంతుతో మూలుగుతున్నట్టు శబ్దాలు వినిపిస్తున్నాయి.
వైట్ భార్య ఆ శబ్దాల నుండి భయపడి భర్త ఉన్న బెడ్రూమ్లోకి పరిగెత్తింది. ఆ దంపతులలో భయం నెలకొంది. 2 కోర్కెలు ఆ మర్కట పంజాను కోరడంతో వారికి అర్థమయ్యింది, తాను కోరకపోయినా 3వ కోరికగా మరణాన్ని తమకు ఆ పంజా ప్రసాదిస్తున్నది అని. చనిపోయిన కొడుకు బ్రతికించమని వైట్ కోరడం వల్ల పంజా అతన్ని బతికించింది. విధివ్రాత ప్రకారం అతడు చనిపోవాలి అని రాసి ఉంది. కానీ వైట్ ఆ పంజా సహకారంతో విధివ్రాతను ధిక్కరించి తన కొడుకు తిరిగి రావాలని కోరుకున్నాడు. ఫలితంగా అతని కొడుకు ప్రేతాత్మగా మారి తిరిగి వచ్చాడు. తన తల్లి మరియు తండ్రి మరణాలకు కారణమయ్యాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లేదా షేర్ చేయండి. రెగ్యులర్ అప్డేట్ వీడియోస్ కావాలంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.